చిన్నప్పుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్ మనం అందరం చూసాము. అయితే ఈ షో హోస్ట్ బియర్ గ్రిల్స్ ఈ రోజు ఏం చేస్తున్నారు? గైస్ 2006లో బియర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే సర్వైవల్ షోని డిస్కవరీ ఛానల్ లో మొదలు పెట్టారు. కాన్సెప్ట్ చాలా సింపుల్. బియర్ ను ఒక ప్రమాదకరమైన అడవి, ఎడారి లేదా మంచుకొండలో వదిలేస్తారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి ఎలా బతికి బయటపడతాడు, ఏం తింటాడు, ఏం తాగుతాడు, ప్రమాదాలను ఎలా ఎదుర్కొంటాడు అనే వాటిని ప్రాక్టికల్ గా చూపించారు. మనకు సర్వైవల్ స్కిల్స్ నేర్పించారు. ఈ షో ఎంత ప్రాచుర్యం పొందిందంటే ఇది డిస్కవరీ ఛానల్ లోనే టాప్ సర్వైవల్ సిరీస్ గా మారిపోయింది. అయితే 2012 వచ్చేసరికి బియర్ గ్రిల్స్ అండ్ డిస్కవరీ మధ్య కొన్ని కాంట్రాక్ట్ విషయంలో గొడవలు జరిగాయి. డిస్కవరీ వాళ్ళు 2 కొత్త షోస్ చేయమని అడగగా బియర్ దానికి ఒప్పుకోలేదు. దాంతో 7 సీజన్ల తర్వాత మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో క్యాన్సిల్ అయిపోయింది. అయితే అక్కడితో బియర్ గ్రిల్స్ ఆగిపోలేదు. 2014లో బ్రిటిష్ ఛానల్ 4 తో కలిసి ద ఐలాండ్ విత్ బియర్ గ్రిల్స్ అండ్ నేషనల్ జియోగ్రఫిక్ తో కలిసి రన్నింగ్ వైల్డ్ విత్ బియర్ గ్రిల్స్ అనే అడ్వెంచరస్ షో చేశారు. తర్వాత 2019లో నెట్ఫ్లిక్స్ తో యూ వర్సెస్ వైల్డ్ అనే సర్వైవల్ షో చేశారు. అలాగే అవుట్ కోల్డ్, యానిమల్స్ ఆన్ ద లూజ్ లాంటి నెట్ఫ్లిక్స్ స్పెషల్స్ కూడా వచ్చాయి. ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ తో కలిసి ఈయన సెలబ్రిటీ బియర్ హంట్ అనే షో కూడా చేశారు. ప్రస్తుతం బియర్ గ్రిల్స్ కొత్తగా బీబీసీ కోసం వైల్డ్ డ్రకనింగ్ అనే రియాలిటీ కాన్సెప్ట్ తో పనిచేస్తున్నారు. అంతేకాదు బియర్ గ్రిల్స్ మోటివేషనల్ స్పీచెస్, బుక్ రైటింగ్స్, ఫిట్నెస్ బ్రాండ్ ద్వారా కూడా బిజీగా ఉంటారు.